ఇప్పుడు వస్తా త్వరగా. ఓకే, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? వాసు వాసు, ఏమైందమ్మా? మావా ఏమైందిరా? ఎవడరా నువ్వు? నేనురా, బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషనా? కాదురా, బొంగు బాల్చంద. అంటే అదవా నన్ను గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్గేట్స్ ని. నువ్వు అమెరికాలో కదా ఉండాలి? ఈడ హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసు తెలియక నేను పైప్ తో కొట్టాను. పైప్ ఎవరో వాటర్ కొట్టుకుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి, మనకెందుకు? ప్రజెంట్ కండిషన్ ఏంటండి? గతం గుర్తు రావట్లేదు. ఏడు అంత గుర్తు పెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయన జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. నేను అక్కడ ఉంటే కుదరదా? ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా 10 మంది ఉండగా చెప్పుకోవడానికి? లేకమ్మా బయటికి. అలాగే. సోనీ వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా? వీడికి ఎలా రే, నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే. నువ్వు యాక్టింగ్ చేయాల్సిన యాక్టింగ్ కాదమ్మా, సింగింగ్. అది కాదురా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో 6 రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో, దివ్య ఎలా టెన్షన్ పడుతుందో. నువ్వు వస్తే పోలీస్ కేసు అవుతాయి, అమ్మాయి భయపడి చెప్తుంది. సేమ్ ఫీలింగ్. ఏమిటి గొడవ? ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది. డాక్టర్, మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? పోనీ మేలా వెటకారమా? మీరేం కంగారు పడకండి. రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. సార్, మా వాసుని ఏం చేయకండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. నో 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 నో. ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు. సమ్ టైమ్స్ గొంతు పట్టి కోరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుతండ్రి. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందానంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను. ఏదో ఒకటి చేయండి రా. డాక్టర్, మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ చేయడమే కరెక్ట్. డాక్టర్, మా వాసుకి ఫిట్స్ వచ్చి చాలా మంచానికి కొట్టుకుంటానండి బాబు. ఫిట్స్ అయ్యా? గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి వెళ్దాం. అదండి. డాక్టర్, జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు, బిల్ గేట్స్, నేను ఎక్కడున్నాను రా? నార్మల్. నాకేమైంది? ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది. పాప చాలా మంచి అమ్మాయి. అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు. హలో హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం. తలదిరుతుందా? నా కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వాసన ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూజ్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు. చెప్పు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు. నీకు ఆ టైం కూడా లేదా? టైం లేక కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని? లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్, నాకు టాలెంట్ ఉందని. సారీ సార్. సారీ సార్, అదేమండి సార్, నేను నా బ్రీఫ్ కేస్ వాసు టైము సార్. నేను ఉద్యోగంలో చేరినప్పుడు కొన్న బ్రీఫ్ కేస్. అయ్యో సార్ 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 మీరు ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాం. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కిందే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి.
అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. అది అలా వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవరి క్యాసెట్ విన్నాను, రాంగ్ చూడుసు. ఏంటి అలా చూస్తున్నావు? అతను నీకు తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమస్, పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీకిపోయాను అనుకుంటామో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చచ్చా డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనబడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ దొరికితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టను. ఈ బండి మన డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి ఈ బండి నాదిరా. దివ్య ఎక్కడే ఉందిరా, పక్కనే ఉంది. ఏదో ట్రై చేయి. గో 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 గో. కమాన్ కమాన్. ఓకే. రాది, పేపర్ ఎక్కడుంది? హాల్లో ఉంది దివ్య. హాల్లోకి వస్తున్నావా? ఓకే. పేపర్ ఎక్కడ? మీరు పేపర్ మీరు చదువుతున్నా? మీరు ఓకే, ఓకే. చదవండి. వద్దు, వద్దు, మీరు చదవండి. నాదైపోయింది. అరే I don't want to disturb you actually. It's okay. Fourth page లో one important matter. Please. Sorry. అప్పుడే డ్రీమ్ వేసేవారు వాసు. ఇదే టూ మచ్. ఇంకా రాదేంటి దివ్య? ఏంటి ఇక్కడ? నాన్న రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా. మే కమిన్ సార్. నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని. ట్రైనింగ్కి వెళ్ళే ముందు మీ దగ్గరకు వచ్చాను. నువ్వా? కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? హైదరాబాద్ లో పోస్టింగ్ వేశారు సార్. జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందామని. చాలా సంతోషం. రాధే, డాడీ, 2 కాఫీ తీసుకురామ్మా. మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో. ఊళ్ళో అమ్మ నాన్నంతా బాగున్నారా? బాగున్నారండి. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయారు కదండి, పొలం పొలం అవి చూసుకుంటున్నారండి. అలాగా. మీ అబ్బాయి అండి? ఆ, హలో, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను. మీరేం చేస్తుంటారు? భోజనం చేస్తుంటారు. ఏంటి సార్, అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి? అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం. వెరీ బ్యాడ్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, మీరు ఐపీఎస్ చేయండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి. తలుపు కాదురా, ఐరన్ రాడ్ తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది. ప్రపంచంలో వీడు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం. డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా. ఇదిగో కాఫీ. నువ్వే బుచ్చుగా. వాడి కలపడమే ఎక్కువ, ఇవ్వడం కూడానా? ఓకే. రాది, ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు. వచ్చాడు. నువ్వు కూడా వెళ్ళి నించో, నీ కాళ్ళకి దండం పెడతాడు. ఉంటాను సార్, నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి. అలాగే బాబు, వీలున్నప్పుడు లంచ్కి రా. అలాగే సార్. ఎలా వెళ్తావు? జీప్ ఇంకా రాలేదు,
అందుకని ఆటోలో వెళ్తాను. ఎందుకు ఆటోలో వెళ్ళటం? బావా డ్రాప్ చేస్తాడు. వాసు ఏంటన్నా ఎందుకులేండి, ఆయనకైనా పని ఉందేమో. ఖాళీగానే ఉన్నాడు. నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ 10 నిమిషాలన్నా బిజీగా ఉంటాడు. వీరిని డ్రాప్ చేసిరా. అలాగే వస్తానండి. మంచిది. వాసు ఒక నిమిషం. పైకి చెప్పట్లేదు కానీ 7 years గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా. నన్ను చూడు, డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను. ఒకే అటెంప్ట్. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. డోంట్ బి లేజీ యార్. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, తర్వాత కష్టపడతావు. ఇలా తిరిగేస్తే పని అవదు వాసు.